నగరంలోని ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మహిళపై డ్రైవర్ అత్యాచారానికి యత్నించాడు. బాధితురాలు పోలీసులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసింది. లొకేషన్ ఆధారంగా పోలీసులు బస్సును ట్రేస్ చేసి పట్టుకున్నారు. అత్యాచారానికి యత్నించిన డ్రైవర్ పరారయ్యాడు. మరో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలతో మాటలు కలిపి అఘాయిత్యం చేశాడని పోలీసులు తెలిపారు. ఒకే ప్రాంత వాసులని మాట కలిపడం వల్లే ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు పోలీసులు. అపరిచితులు తెలిసిన వారితో మాట్లాడే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈస్ట్ జోన్ డీసీపీతో అంటున్నాం మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్లో ట్రావెల్స్ బస్సులో అత్యాచారం జరిగిందని చెప్పేసి డయల్ 100కి సమాచారం ఇవ్వడంతో నిమిషాల్లో పోలీసులు ఆ బస్సుని ట్రేస్ చేసి పట్టుకొని నిందితులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ జోన్ డీసీపీ బాలస్వామి ఉన్నారు. ఒకసారి ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకున్నాం. సార్, అసలు ఏ విధంగా ఆ బస్సులో రేప్ చేయగలిగారు, వాళ్ళు బస్సు డ్రైవర్లను అరెస్ట్ చేశారు? సో మాకు ఎస్టర్డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 45 to 1 o'clock మధ్యలో ఒక 100 కాల్ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. అందులో విక్టిమ్ చెప్పిన సమాచారం ప్రకారము మెట్టుగూడ నుంచి ఒక ట్రావెల్ బస్సు అనేది వనస్థలిపురం వైపు ట్రావెల్ అవుతూ ఉంది. సో అందులో దాన్ని తార్నాక వద్ద దాన్ని అప్రిహెండ్ చేయడం జరిగింది. అందులో బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమె కాల్ చేసిన ఆమెను ఎంక్వైరీ చేసి ఆమెతో విచారించగా ఆమె నిర్మల్ నుంచి ప్రకాశం డిస్టిక్ పొదిలికి ఆ బస్సులో ట్రావెల్ చేస్తూ ఉంది. అందులో తనతో పాటు తన మైనర్ డాటర్ కూడా ఉంది. సో అందులో ఆమె ఒక్కతే రిజిస్ట్రేషన్ చేసుకోవడం అంటే రిజర్వేషన్ చేసుకోవడం వల్ల ఆమెకు సింగిల్ బెడ్ సీటు ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి ఈ ట్రావెల్ బస్సులో ఇద్దరు డ్రైవర్సు ఉన్నారు, ఒకరు రిజర్వ్, ఒకరు మెయిన్ డ్రైవర్గా. సో వాళ్ళు నిర్మల్ నుంచి ఈ హైదరాబాద్ వస్తున్న మధ్యలో చేగుంట దగ్గర నైట్ 10:30కి డిన్నర్ చేయడం జరిగింది. డిన్నర్ చేసిన తర్వాత ఈ ఫస్ట్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను రెస్ట్లోకి రావడము, సెకండ్ డ్రైవరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళకి ఏర్పడిన పరిచయం వల్ల తను సెకండ్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను ఆమెకు 2 బెడ్ రిజర్వేషన్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖాళీగా ఉంది, మీరు ఇద్దరు ఉన్నారు కాబట్టి అక్కడ పడుకోండి, నేను మీ సింగిల్ బెడ్లో ఇక్కడ పడుకుంటాను అని చెప్పి ఆమె ఫస్ట్ బెర్త్ ఏదైతే ఉందో అది ఆమెకు తీసుకొని వాళ్ళిద్దరిని కూడా డబుల్ బెర్త్ ఎక్కడైతే ఉందో అక్కడ పడుకోవడం జరిగింది. తర్వాత ఆమె నిద్రలోకి జారుకున్న తర్వాత అరౌండ్ 12 గంటల ప్రాంతంలో అతను తన పైన అత్యాచారం చేశాడని ఆమె చుట్టూ ఉన్నటువంటి ఫెలో ప్యాసింజర్స్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళు ఇమ్మీడియట్గా మనము పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు మనకి న్యాయం చేస్తారనే ఉద్దేశంతో 100 డయల్కి కాల్ చేయడం జరిగింది. 100 డయల్ వచ్చిన వితిన్ 1 మినిట్లోనే కన్సర్న్ బస్సును ట్రేస్ చేసి అందులో ఉన్నటువంటి ఒక డ్రైవర్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకున్న తర్వాత ఎంక్వైరీ చేస్తే ఈ మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో కృష్ణ అనే తను మెట్టుగూడ దగ్గర బస్సు దిగి పారిపోయాడని తెలిసింది. సో అతనితోటి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత అతన్ని కూడా నిన్న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో యాచారం లిమిట్స్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇద్దరిని ఎంక్వైరీ చేసిన తర్వాత ఇన్సిడెంట్లో మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో కృష్ణ మరియు అతనికి సపోర్ట్ చేసినటువంటి సెకండ్ డ్రైవర్ సిద్ధయ్యను కూడా అరెస్ట్ చేసి వాళ్ళ నుంచి 2 సెల్ ఫోన్స్ తర్వాత ట్రావెల్ బస్ని కూడా సీజ్ చేయడం జరిగింది. సరే, ట్రావెల్స్ బస్కి సంబంధించి యజమాని పైన ఏమైనా చర్యలు తీసుకున్నారు? బస్సు ట్రావెల్స్ ఎందుకంటే ప్రయాణికులు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఇలాంటి డ్రైవర్స్ ఉండడం వల్ల ఇబ్బందికి గురవుతారు కదా, వీరికి సంబంధించి దీనికి సంబంధించి ఓనర్ తోటి కూడా వెరిఫై చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఓనరు బిలాంగ్స్ టు విజయవాడ. సో అతను విజయవాడ దగ్గర ఉంటారు కాబట్టి డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ట్రావెల్ చేస్తారు. సో వాళ్ళని తీసుకునే ముందు వాళ్ళ యాంటిసిడెంట్స్ కూడా వెరిఫై కంపల్సరీ కూడా చేయాలి. వాళ్ళ ప్రీవియస్ హిస్టరీ ఏదైతే ఉందో, క్రైమ్ హిస్టరీ కానీ లేదా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అటువంటివి కూడా వెరిఫై చేయాలి. సో అట్లాంటివి ఇంతకుముందు ఏమైనా జరిగిన ఇన్సిడెంట్స్ ఏమైనా ఉంటే అవి కూడా వెరిఫై చేసి వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకుంటాం. గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా సార్ ఈ ఇద్దరు డ్రైవర్ల పైన? మాకు అందిన సమాచారం ప్రకారం అయితే ఇద్దరిపైన ఎలాంటి కేసులు లేవు. బట్ ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళపైన ఏదో డీజిల్ థెఫ్ట్ కేసులు ఉన్నాయని తెలుస్తూ ఉంది. అవి కూడా వెరిఫై చేస్తాం. సార్, డయల్ 100 చేయడం వల్ల ఇక్కడ బస్ ఆపి కొన్ని పట్టుకోవడం వల్ల ఈ కేసుకు సంబంధించిన కేసును ఛేదించారు. ప్రజలకి ఏం చెప్తారు డయల్ 100 గురించి? ప్రజలందరికీ ఈ సందర్భంగా తెలియజేయడం ఏమనగా, మనకు ఎటువంటి డిస్ట్రెస్లోనైనా అంటే ఎటువంటి ప్రాబ్లంలోనైనా వాళ్ళు మెయిన్లీ ఉమెన్
ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు వాళ్ళకి ఎటువంటి సందర్భంలోనైనా వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలన్నా డయల్ 100 అనేది క్విక్ రెస్పాన్స్ని ఇస్తుంది. కాబట్టి అందరూ కూడా దీనిపైన అవగాహన పెంచుకొని అందరూ కూడా అంటే వాళ్ళకి డిస్ట్రెస్ టైంలో మాకు ఇమ్మీడియట్గా ఇన్ఫామ్ చేస్తే డెఫినెట్లీ పోలీస్ విల్ టేక్ యాక్షన్ అగైన్స్ దెమ్. అయితే ఈ ఘటనలో ఇద్దరు డ్రైవర్లను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. డయల్ 100 సమాచారం ఇవ్వడంతో క్షణాల్లో పోలీసులు రెస్పాన్స్ అయిపోయి అక్కడ తార్నాకకు వచ్చిన తర్వాత బస్సును ఆపి ఒక బస్సు డ్రైవర్ని అదుపులోకి తీసుకున్న తర్వాత మరో డ్రైవర్ని అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా డీసీపీ చెప్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.